వెల్కమ్ యూఎస్. అది 1992 సంవత్సరం. రాజస్థాన్లోని అజ్మీర్ నగరం. గత కొన్ని నెలలుగా ఈ నగరంలో అనేక వింత ఘటనలు జరుగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు చాలామంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది అమ్మాయిల్ని బయటికి వెళ్ళనివ్వకుండా తమ ఇళ్లలో తల్లిదండ్రులే బంధించి ఉంచారు. చాలామంది అమ్మాయిలు పిచ్చివాళ్ళు అయిపోయారు. అయితే విచిత్రం ఏంటంటే, ఇలా అయిపోయిన అమ్మాయిలందరూ దాదాపుగా సోఫియా సెకండరీ స్కూల్ విద్యార్థులే. కేవలం సోఫియా స్కూల్ అమ్మాయిలే ఎందుకిలా ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఎందుకు పిచ్చివాళ్ళు అయిపోతున్నారు? ఎందుకు వాళ్ళనే తల్లిదండ్రులు తమ ఇంట్లో బందీలుగా చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నం చేసినప్పుడు తెలుసుకున్న వారందరి ఒళ్ళు వణికిపోయే రహస్యం బయటపడింది. తెలుసుకుని ఏమీ చేయలేని తమ చేతకానితనానికి తమ మీద తమకే అసహ్యం వేసింది. లక్షలాది ప్రజల విశ్వాస కేంద్రమైన అజ్మీర్ షరీఫ్ దర్గాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎంత దారుణమైన సంఘటనకు కారణమని, ఇది తెలిసి ఏమీ చేయలేని చాలామంది కన్నీళ్లతో కళ్ళు మూసుకున్నారని, నేటికీ ఈ సంఘటన తలుచుకుంటే ఒళ్ళు గొగుర్పాటుకు లోనై కన్నీళ్లు వస్తాయని మీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే దీనిని ప్రజలకు తెలియకుండా ఇప్పటికీ ప్రయత్నం జరుగుతుంది. ఇది సాధారణ సంఘటన కాదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద దారుణమైన సంఘటన. కొంతమంది ధన రాజకీయ పలుకుబడితో ఏకంగా 250 మందికి పైగా అమ్మాయిలపై అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అందులో డ్రైవర్ల కూతుళ్ళ నుండి పెద్ద పెద్ద అధికారుల కూతుళ్ళ వరకు బాధితులుగా ఉన్నారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? ఇంతమంది అమ్మాయిలు బాధితులు ఎలా అయ్యారు? ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులు ఎవరు? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1990వ సంవత్సరం జనవరి నెల. రాజస్థాన్లోని అజ్మీర్ నగరంలో అత్యంత ధనిక వర్గానికి పలుకుబడికి పేరున్న కుటుంబం చిష్టీ కుటుంబం. ఈ కుటుంబం లక్షలాది మంది మత విశ్వాస కేంద్రమైన అజ్మీర్ షరీఫ్ దర్గాను తమ ఆధీనంలో ఉంచుకుని చూసుకునే కుటుంబం. ఈ చిష్టీ కుటుంబంలో ఫరూక్ చిష్టీ, నఫీజ్ చిష్టీ చాలా ప్రముఖులు. ఈ వ్యక్తులు రోజంతా అజ్మీర్ నగరంలో ఇష్టానుసారం తిరుగుతూ ఉండేవారు. డబ్బుకు లోటు లేకపోవడంతో వీరి దుర్మార్గానికి కూడా లోటు లేకుండా స్నేహితులు నేసుకుని నగరంలో దౌర్జన్యాలు చేస్తుంటారు. ఫరూక్ మతపరమైన కుటుంబం నుండి వచ్చినా గాని కెరీర్గా రాజకీయాన్ని ఎంచుకుని రాజకీయంలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరి త్వరలోనే అజ్మీర్ కాంగ్రెస్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. నఫీజు యువజన విభాగానికి అధ్యక్షుడయ్యాడు. ఈ కేసులో మరో ప్రముఖ నిందితుడు సయ్యద్ అన్వర్ చిష్టీ కాంగ్రెస్ యువజన విభాగానికి జాయింట్ సెక్రటరీ అయ్యాడు. ఈ వ్యక్తులకు రాజకీయ ప్రస్థానం పెద్దగా లేకపోయినా వారు వచ్చిన చిష్టీ కుటుంబం చాలా రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉంది. పెద్ద పెద్ద అధికారుల నుండి ఎమ్మెల్యేలు, మంత్రులు వీరి ముందు తలలు వంచి వీరికి సేవ చేయడానికి ముందుంటారు. చిష్టీ కుటుంబం యొక్క హోదా మరియు పరిధి ఎంతగా ఉందంటే అక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా సహాయం కోసం ఫరూక్ వద్దకు వచ్చేవారు. ఫరూక్ మోడర్న్ లైఫ్ స్టైల్ కారణంగా పాఠశాల వయసులోనే చాలామంది అబ్బాయిలతో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా అతని వైపు ఆకర్షితులయ్యేవారు. అతని స్టైల్ గురించి చర్చించుకునేవారు. సోఫియా సెకండరీ స్కూలు అజ్మీర్లోని ఉత్తమ బాలికల పాఠశాలగా గుర్తించబడింది. ఎక్కువగా ధనిక కుటుంబాల నుండి వచ్చిన అమ్మాయిలు ఇక్కడ చదువుకునేవారు. అలా ఈ స్కూల్లో చదువుకుంటున్న నైనా అనే ఒక అమ్మాయి తన స్నేహితురాలతో, నేను కొత్త గ్యాస్ కనెక్షన్ పొందాలనుకుంటున్నాను, అలాగే చదువుకుంటూనే నాకు ఇంట్రెస్ట్ అయిన రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని ఉంది అని చెప్పింది. ఆ రోజుల్లో సాధారణ గ్యాస్ కనెక్షన్ కోసం మంత్రి లేక ఎంపీ సిఫార్సులు చేయించుకోవాల్సి వచ్చేది. నైనా స్నేహితురాలు, ఫరూక్ చిష్టీతో నాకు పరిచయం ఉంది, అతన్ని నీకు పరిచయం చేస్తాను, అతను నీకు గ్యాస్ కనెక్షన్తో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా వచ్చేలా చేస్తాడు అని చెప్పింది. దానికి నైనా అంగీకరించడంతో ఒకరోజు స్నేహితులిద్దరూ ఫరూక్ని కలిసి తాము వచ్చిన విషయం తెలియజేశారు. ఈ విషయం విన్న ఫరూక్, నీకు తొందరలోనే గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది, అలాగే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా వచ్చేలా చూస్తానని చెప్పి నైనాను సయ్యద్ అన్వర్ చిష్టీకి పరిచయం చేశాడు. ఒకరోజు సయ్యద్
నైనా వద్దకు వచ్చి గ్యాస్ కనెక్షన్ ఫారం నింపమని, దానికి కొన్ని ఫోటోలు కూడా ఆమెను అడిగి తీసుకున్నాడు. కొన్ని రోజుల్లోనే ఫరూక్ ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన నైనా కాంగ్రెస్లో సభ్యత్వం కోసం 2-3 సార్లు ఫరూక్ను కలవడానికి వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత నైనా స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఆమె పక్కనే మారుతి వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వ్యాన్లో తను ఇంతకు ముందు ఫరూక్ని కలిసినప్పుడల్లా అతని సమక్షంలో ఉన్న అతని సన్నిహితులు కారులో ఉండడం గుర్తించింది. వారు నైనాతో మీ ఇంటికి వెళ్లే రూట్లోనే వెళ్తున్నాం, కావాలంటే నిన్ను దించి మేము వెళ్ళిపోతామని చెప్పారు. నైనా ఇంతకు ముందే వాళ్ళని చాలాసార్లు చూసి ఉండడంతో వాళ్ళతో కలిసి ఆ కారులో ఎక్కింది. కొంత దూరం సజావుగా వెళ్ళిన తర్వాత కారు మట్టి రోడ్డులోకి తిరిగి నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్తుండగా అనుమానం వచ్చిన నైనా భయంగా నేను ఇంటికి వెళ్ళాలి, ఇటెక్కడికి తీసుకెళ్తున్నారని అడిగింది. దానికి వాళ్ళు నిజానికి ఫరూక్ నిన్ను పార్టీలో చేర్చుకునే విషయంపై మాట్లాడడానికి ఫామ్ హౌస్కు తీసుకురమ్మన్నాడని చెప్పి ఫామ్ హౌస్కి తీసుకెళ్లి దింపారు. ఫరూక్ కన్నా లోపల ఉన్నాడని చెప్పి ఆమెను గదిలోకి పంపించి ఆమెకి తెలియకుండా బయట గెడబెట్టారు. లోపలికి వెళ్ళిన నైనా గదిలో ఉన్న ఫరూక్ను చూసి నిజంగానే మాట్లాడడానికి పిలిచాడు అని భావించి సంతోషించేలోగా ఫరూక్ ఆమెను బలవంతంగా మంచంపైకి తోసి దౌర్జన్యంగా ఆమెని అనుభవించాడు. ఈ సంఘటన అంతా ఫరూక్ తన స్నేహితులతో ఫోటోలు తీయించాడు. ఫరూక్ నైనాతో, ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాం, అంతేకాకుండా నీ ఫోటోలన్నీ పోస్టర్స్గా వేసి నగరం అంతా పంచుతాం, అప్పుడు నీ ముఖాన్ని ఎవ్వరికీ చూపించలేవు అని బెదిరించడంతో నైనా చాలా భయపడి బాధతో ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు ఇంటి వద్దే ఉండిపోయింది. కానీ జరిగింది ఎవరికీ చెప్పుకోలేక నెమ్మదిగా స్కూలుకు వెళ్లడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత అలా స్కూలుకి వెళ్తుండగా ఫరూక్ మనుషులు ఆమెను మళ్లీ బలవంతంగా కారెక్కించుకుని ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు. మొదటిసారి తీసిన ఫొటోస్తో ఆమెను బెదిరించి ఈసారి ఫరూక్తో పాటు అతని స్నేహితులందరూ ఆమెను అనుభవించారు. ఫరూక్ మళ్లీ ఈ ఘటనంతా ఫోటోలు తీయించాడు. తర్వాత ఫరూక్ స్నేహితులు నైనాతో, నీ ఫొటోస్ నీకు తిరిగి ఇవ్వాలంటే నీతో పాటు చదువుకునే స్నేహితుల్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి మాకు అప్పగించి ఈ ఫోటోలు తీసుకోమని చెప్పారు. దానికి నైనా, నాకులాగా ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దు, దయచేసి నా ఫోటోలు తిరిగిచ్చేయమని వాళ్ళని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ బ్రతిమాలింది. అయినా ఏమాత్రం కరగని ఆ రాక్షసులు, నువ్వు ఇంకొక అమ్మాయిని తీసుకురాకపోతే రేపు ఈ ఫొటోస్ అన్నీ మీ ఇంటి చుట్టుపక్కల వారందరికీ పంచుతాం అని బెదిరించారు. ఇప్పుడు ఈ అమ్మాయికి వేరే మార్గం లేదు. ఏదో ఆశపెట్టి తన స్నేహితుల్లో ఒక అమ్మాయిని ఫరూక్ వద్దకు తీసుకెళ్ళింది. ఫరూక్ మరియు అతని స్నేహితులు ఈ అమ్మాయిపై కూడా అత్యాచారం చేసి ఆమె ఫోటోలను కూడా తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయిని కూడా నైనాలాగే బెదిరించి మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయిని తమ వద్దకు రప్పించుకున్నారు. తమ వద్దకు వచ్చిన ప్రతి అమ్మాయిపై అత్యాచారం చేసి ఆ సంఘటనంతా ఫోటోలు తీసి వాళ్ళని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ దౌర్జన్యాన్ని అలా జరుపుతూనే ఉన్నారు. కొత్త అమ్మాయిలు ఈ సాలిగూడిలో చిక్కుకుంటూనే ఉన్నారు. త్వరలోనే బాధితుల సంఖ్య 10, 20 దాటి 100లకు పెరిగింది. 100ల కొద్దీ అమ్మాయిలు ఇబ్బంది పడినా ఎవ్వరూ నోరు విప్పనిది 2 అమ్మాయిలు ధైర్యం చేసి తమకు తెలిసిన ఒక కానిస్టేబుల్కు ఈ సమాచారం తెలియజేశారు. ఆ పోలీస్ కానిస్టేబుల్ తన సీనియర్ అధికారులకు ఈ విషయం తెలియజేశాడు. ప్రాథమిక దర్యాప్తు చేసిన అధికారులకు అమ్మాయిలపై చిష్టీ కుటుంబ యువకులు అత్యాచారం చేస్తున్నట్లు తెలిసింది. ఆ సమయంలో పోలీసులు వారిపై చర్య తీసుకుని ఉంటే ఈ దౌర్జన్యం అక్కడితో ఆగిపోయి ఉండేది. కానీ నగరంలోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన యువకులు ఈ అత్యాచారంలో పాల్గొన్నారు అని తెలుసుకుని పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ యువకులు మరింత రెచ్చిపోయి తమ ముఠాలో కొత్త వ్యక్తులను చేర్చుకుంటూ బ్లాక్మెయిల్ ద్వారా వారి వద్దకు అమ్మాయిలను పంపడం ప్రారంభించారు. గతంలో అమ్మాయిల్ని ఫరూక్ ఫామ్ హౌస్కు మాత్రమే తీసుకువచ్చేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలను కొత్త ప్రదేశాలకి పంపుతున్నారు. స్మార్ట్ ఫోన్స్, డిజిటల్ కెమెరాలు ఆ రోజుల్లో అందుబాటులో లేకపోవడంతో పాతకాలపు కెమెరాలతో ఆ సంఘటనలో పాల్గొన్న అమ్మాయిల ఫోటోలు తీసి వాటిని ఫిల్మ్ నుండి ప్రింట్లు వేయడానికి అజ్మీర్లో అతిపెద్ద కలర్ ల్యాబ్ అయిన ఫరూక్ స్నేహితుడు మహేష్ లాడ్నీకి చెందిన కలర్ ల్యాబ్కు పంపుతున్నారు. ఈ కలర్ ల్యాబ్లో
ప్రింట్లు వేసి వాటిని ఫరూక్కే పంపిస్తారు. దీంతో ల్యాబ్లో పనిచేసే వ్యక్తులు ఈ అవకాశాన్ని వాడుకుని ఫరూక్కి పంపించిన ప్రింట్లన్నీ ఎక్స్ట్రా కాపీలు తీసుకుని ఆ బాధిత అమ్మాయిలను బెదిరించి వాళ్ళని శారీరకంగా వాడుకుని ఆ ఫోటోలు బయట ఎవ్వరికీ చూపెట్టకుండా వాటిని మీకు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా కొత్త కొత్త అమ్మాయిల ఫోటోలు ప్రింట్ల కోసం తమ ల్యాబ్కు రావడంతో వాటిని మరిన్ని ఎక్కువ ప్రింట్లు వేసి చివరికి ఆ ఫోటోలను అమ్ముకోవడం ప్రారంభించారు. అలా ఫోటోలు కొన్న వ్యక్తులు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిలను కలుసుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు కూడా దౌర్జన్యం చేయడం ప్రారంభించారు. చివరికి ఫరూక్ డ్రైవర్లు, పనివాళ్ళు కూడా ఆ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిలపై దారుణంగా అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. చివరికి రాజకీయ పార్టీల్లో, ఫంక్షన్లో కూడా ఈ అమ్మాయిలను బెదిరించి వాడుకోవడం మొదలుపెట్టారు. ఈ దారుణాలన్నీ ప్రభుత్వానికి కూడా తెలిసే జరుగుతుందని ప్రజలు అనుకోసాగారు. కానీ ఈ దారుణాల వెనక చిష్టి కుటుంబ యువకులు ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు ఫరూక్ మరియు అతని సన్నిహితులు 200 మందికి పైగా అమ్మాయిలపై ఇలా అత్యాచారం చేశారు. గతంలో సోఫియా స్కూల్ నుండి మాత్రమే అమ్మాయిల్ని ట్రాప్ చేసే ఈ గ్యాంగు ఇప్పుడు సావిత్రి స్కూల్లో అమ్మాయిలను కూడా ట్రాప్ చేసి అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. 1990లో మొదలైన ఈ దౌర్జన్యకాండ 1992లో కూడా ఇంకా కొనసాగుతోంది. స్థానిక జర్నలిస్టులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు ఈ దారుణాల గురించి తెలుసుకున్నా గానీ ఎవరూ చిష్టి కుటుంబాన్ని ఎదుర్కోవడానికి సాహసించలేకపోయారు. చివరికి దిగజారిపోయిన కొంతమంది జర్నలిస్టులు కూడా ఆ ఫోటోలు సంపాదించి ఆ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. మహేష్ కలర్ ల్యాబ్లో పురుషోత్తం అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఒకరోజు తన పక్కింట్లో ఉండే దేవేంద్ర జైన్ అడల్ట్ మ్యాగజైన్ చూస్తుండగా, అదేం చూస్తావ్, అసలైనది నేను చూపెడతాను అని ల్యాబ్లో డెవలప్ చేసిన అమ్మాయిల ఫోటోలు చూపెట్టాడు. అవి చూసి షాక్ తిన్న దేవేంద్ర జైన్ అందులో ఎక్కువ మంది అమ్మాయిలు స్థానికంగా నివాసం ఉంటున్న అమ్మాయిలే అని గుర్తించాడు. వెంటనే పురుషోత్తానికి డబ్బులు చెల్లించి చాలా ఫోటోలు కొనుగోలు చేశాడు. ఆ ఫోటోలను అజ్మీర్లో ప్రచురింపబడుతున్న దైనిక్ నవజ్యోతి అనే హిందూ వార్తాపత్రికకు పంపించాడు. ఆ ఫోటోలను దైనిక్ నవజ్యోతి ఈ విషయాన్ని దర్యాప్తు చేయడంతో సోఫియా సెకండరీ స్కూల్ మరియు సావిత్రి స్కూల్లో చదువుతున్న అమ్మాయిలను ట్రాప్ చేసి అత్యాచారం చేసి వారి ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసే ముఠా నగరంలో పనిచేస్తుందని తేలింది. కొన్ని నెలల దర్యాప్తు తర్వాత నవజ్యోతి పత్రిక ఎడిటర్ దీనబంధు చౌదరి చాలా ఆధారాలను సేకరించి సిటీలోని చాలామంది మహిళా పోలీసు అధికారులను కలుసుకొని ఈ బ్లాక్మెయిల్ స్కామ్ గురించి తెలియజేశాడు. కానీ ఫరూక్ కుటుంబంపై చర్య తీసుకునే ధైర్యం ఎవ్వరికీ లేదు. బాధితులైన అమ్మాయిలలో ఎక్కువ మంది హిందూ మతానికి చెందినవారని, ఈ దారుణానికి పాల్పడిన నేరస్తుల్లో ఎక్కువ మంది ముస్లింలని, కాబట్టి ఈ కేసు బయటపడితే మతపరంగా గొడవలు జరిగే అవకాశం ఉందని ఈ కేసును అణిచివేయడానికి ప్రయత్నించారు. దీనబంధు చౌదరి ఒక అధికారి కాకపోతే వేరే అధికారికి కంప్లైంట్ చేస్తూనే ఉన్నా ఎవరూ అతని మాట వినలేదు. చివరికి అతను నవజ్యోతి పత్రికలో అజ్మీర్ అత్యాచారాలపై డీటెయిల్డ్గా వార్తను ప్రచురించాడు. ఈ వార్త ప్రచురితమైనా సరైన ఆధారాలు లేకుండా కేవలం పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేమని పోలీసులు తెలియజేశారు. నవజ్యోతి పత్రిక ఫోటోలతో పాటు మళ్లీ ప్రచురించింది. ఆ ఫోటోల్లో చాలామంది నిందితులు స్పష్టంగా కనిపించారు. కానీ బాలికల ముఖాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈసారి మరిన్ని అమ్మాయిల ఫోటోలతో ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించింది. ఈసారి వార్త పూర్తి ఆధారాలతో ప్రచురింపబడడంతో అజ్మీర్లోని సాధారణ ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఫరూక్ కుటుంబం, స్నేహితులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున అల్లర్లు మొదలుపెట్టారు. పరిస్థితి ఎంత దిగజారింది అంటే అజ్మీర్ నగర చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. పోలీసులకు నిందితులను అరెస్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. అయినా పోలీసులు వార్తాపత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ఎవరిని అరెస్టు చేయలేము, ఎవరైనా బాధితులు వచ్చి కంప్లైంట్ చేస్తేనే యాక్షన్ తీసుకోగలం అని చెప్పారు. ఈ వార్తను నవజ్యోతి పత్రికతో పాటు లహరోకి బర్కాలో అనే వార్తాపత్రిక ప్రముఖంగా ప్రచురించింది.
ఈ వార్తాపత్రికలో జర్నలిస్ట్ మదన్ సింగ్ రాత్రి పగలు పనిచేసి రోజు కొత్త కొత్త ఆరోపణలు చేయడం ప్రారంభించాడు. దీని ఫలితంగా మదన్ సింగ్కు బెదిరింపులు రావడం మొదలైంది. అయినా మదన్ సింగ్ లెక్క చేయకపోవడంతో ఒకరోజు అతనిపై దారుణమైన దాడి జరిగింది. ఆసుపత్రిలో చేరి పోలీసుల రక్షణలో వైద్యం పొందుతున్న అతన్ని హాస్పిటల్లోనే కాల్చి చంపారు. ప్రజలు ఎంత ఒత్తిడి చేసినా ఫరూక్ మనుషుల బెదిరింపులతో అమ్మాయిలు ఎవరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. కొంతమంది అమ్మాయిలు తెగించి ముందుకు వచ్చినా వారిని దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఫరూక్ మనుషులు అడ్డగించి అన్ని రకాలుగా బెదిరించడం ప్రారంభించారు. ఈ దౌర్జన్యాలు భరించలేని చాలా బాధిత కుటుంబాలు నగరం విడిచి ఎవరికీ తెలియని చోటుకి వెళ్ళిపోయారు. చివరికి కొంతమంది జర్నలిస్టుల సహకారంతో 2 అమ్మాయిలు ఈ కేసు గురించి ఫిర్యాదు చేశారు. మే 30, 1992న కేసు దాఖలు చేయబడింది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఫరూక్, నఫీజ్, సయ్యద్ అన్వర్ అరెస్ట్ చేయబడ్డారు. వీరితో పాటు 18 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో చిష్టీ కుటుంబ సభ్యులతో పాటు కైలాస్ సోని, మహేష్ దులానీ, హరీష్ తోలానీ, శంభు మొదలైన వారు ఉన్నారు. బాధిత బాలికలు ఎక్కువగా ఒకే మతానికి చెందినవారని గుర్తించారు. పూర్తి దర్యాప్తు తర్వాత పోలీసులు 250 పేజీల 4 ఛార్జిషీట్లను కోర్టులో సమర్పించారు. ఈ కేసు విచారణ అజ్మీర్ సెషన్స్ కోర్టులో ప్రారంభమైంది. దాదాపు 6 సంవత్సరాల విచారణ తర్వాత 1998 మే 18న అజ్మీర్ సెషన్స్ కోర్టు 18 మంది నిందితుల్లో 8 మందికి బాలికలపై అత్యాచారం మరియు కిడ్నాప్ చేసినందుకు జీవిత ఖైదు విధించింది. మిగిలిన వారిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వీరిలో కొందరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారిలో ప్రధాన నిందితుడు నఫీజ్ చిష్టీ. అతన్ని 2003లో అరెస్ట్ చేశారు. మరొక పరారీలో ఉన్న ఇక్బాల్ భట్ను 2005లో అరెస్ట్ చేశారు. సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదును రాజస్థాన్ హైకోర్టు 4 నిందితులకు శిక్షను 10 ఏళ్లకు తగ్గించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఫరూక్ నకిలీ వైద్య పత్రాలతో తనను తాను పిచ్చివాడిగా నిరూపించుకుని కోర్టుని నమ్మించి ఎటువంటి శిక్ష లేకుండా బయటపడ్డాడు. కానీ అతనికి ఏ పిచ్చి లేదని కొంతమంది కోర్టుకి రుజువులు సమర్పించడంతో 2007లో ఫరూక్కి మళ్లీ జీవిత ఖైదు విధించింది. కేసు ఇక్కడితో ముగియలేదు. రాజస్థాన్ హైకోర్టులో ఇప్పటికీ పెండింగ్లో ఉంది. 2013లో రాజస్థాన్ హైకోర్టు ఫరూక్కి విధించిన జీవిత ఖైదును తగ్గించి ఇప్పటికే చాలా కాలం జైల్లో గడిపాడు అని బెయిల్ ఇచ్చి అతనిని విడుదల చేసింది. సుహేల్ గానీ అనే నిందితుడు చాలా కాలం పరారీలో ఉండి 26 సంవత్సరాల తర్వాత 2018లో కోర్టులో లొంగిపోయి బెయిల్ పొంది దర్జాగా బయట తిరుగుతున్నాడు. కోర్టు రికార్డుల్లో కేవలం 16 మంది అమ్మాయిలను మాత్రమే బాధితులుగా పేర్కొన్నారు. అయితే ఈ క్రూరమృగాలు 200 మందికి పైగా అమ్మాయిలపై అత్యాచారం చేశారు. ఇందులో కనీసం 20 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది కుటుంబ పరువు దృష్టిలో పెట్టుకుని ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. మిగిలిన అమ్మాయిలు చిష్టీ కుటుంబం యొక్క దౌర్జన్యానికి భయపడి ముందుకు రాలేకపోయారు. చివరికి అజ్మీర్ నగరంలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఎవరికైనా అజ్మీర్ నగరంలో అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తే ఆ అమ్మాయి ఫోటో పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లోనూ కలర్ ల్యాబ్లోనూ ఈ అమ్మాయి అత్యాచారం జరిగిన వాళ్ళ లిస్టులో ఉందా అని అడిగి ఎంక్వైరీ చేసుకునే స్థాయికి దిగజారిపోయింది. ముందు చెప్పినట్లుగా నిందితులందరూ బెయిల్పై బయట తిరుగుతున్నారు. దాని విచారణ అప్పుడప్పుడు కోర్టులో జరుగుతుంటుంది. ఈ విషయంలో బాధిత మహిళల్లో ఒకరు తరచుగా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకొస్తుంది. అలా 2022 డిసెంబర్లో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఆ మహిళ కోర్టులో న్యాయమూర్తితోనూ, ఇప్పుడు నేను అమ్మమ్మనయ్యాను, మళ్ళీ మళ్ళీ నన్ను కోర్టుకు ఎందుకు పిలుస్తున్నారు? ఈ సంఘటన జరిగి 30 సంవత్సరాలు అయ్యింది. నాకు ఒక కుటుంబం ఉంది, నేను వారికి ఏం చెప్పాలి అని ఏడుస్తూ అడిగింది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ సమాధానం చెప్పలేక సిగ్గుతో తలదించుకున్నారు. బహుశా ఈ కేసులో వందలాది బాధితులు న్యాయం కోసం పోరాడడం అంటే శిక్ష అనుభవించడం కంటే తక్కువేం కాదని భావించారేమో. అందుకే ధైర్యం చూపించి ముందుకు రావాల్సిన మహిళలు వెనక్కి తగ్గారు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.